రైట్, ఇక అప్డేట్స్ చూస్తే ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులు ప్రమాద వివరాలను, సహాయక చర్యలను వివరించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రధాని తెలిపారు. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని, ఈ ఘటన తనను చాలా కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నిపుణుల బృందం రైల్వే శాఖకు ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికలో గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టిందని, సిగ్నల్ లభించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడించింది. మొదట కోరమండలకు సిగ్నల్ ఇచ్చిన ఆ తర్వాత దాన్ని ఆపేశారని, అందువల్ల కోరమండల్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళిందన్నారు. మెయిన్ లైన్కి బదులు లూప్ లైన్కు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. 747 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాతుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 3 రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.